నందిని నందిని హాయ్ నందిని నిన్ను ఈ డ్రెస్లో చూడాలనుంది. నీకు ఇష్టమైతేనే తీసుకో. ఎస్ వైష్ణవే వైష్ణవే గిఫ్ట్ నీకు ఇష్టమైతేనే ఎద్దావా రేయ్ అమ్మాయి వస్తుందా రాదా? ఎద్దాబా నీ పని బాగుందిరా, చెప్పరా. ఏంట్రా ఇంకా రాలేదు? అసలు వస్తుందా రాదా? సాగేదారి హాయిలోకి రమ్మంటుంది. మనసంతా సంతోషాలే నింపుకున్న స్నేహమంటే మనదే. వదిలేసే దారే లేదే ఒకరినొకరు ఏమైనా గాని. కనిపించే దేహం వేరు ప్రాణాలన్నీ ఒకటే ఒకటే. నన్ను కలిపేసిన చోటిది ఎప్పుడైనా మది పలికే మాటిది. హాయిలోన నడిపించే దారిది ఆ పేరే దోస్తానందే. మన్ను నిన్ను నడి మధ్యన నిండిన నీకు నాకు సరిహద్దు జరిపిన ఊపిరన్నదే రాగం పాడిన ఆ తీరే మన దోస్తానందే. చోటిది ఎప్పుడైనా మది పలికే మాటిది. హాయిలోన నడిపించే దారిది ఆ పేరే దోస్తానంలే. మన్ను నిన్ను నడి మధ్యన నిండిన నీకు నాకు సరిహద్దు జరిపిన ఊపిరన్నదే రాగం పాడిన ఆ తీరే మన దోస్తానంలే. ఎదురై
సంతోషాలే నింపుకున్న స్నేహం అంటే మనదే వదిలేసే దారే లేదు ఒకరినొకరు ఏమైనా గాని కనిపించే దేహం వేరు ప్రాణాలన్నీ ఒకటే ఒకటే నన్ను కలిపేసిన చోటివి ఎప్పుడైనా మది పలికే మాటిది హాయిలో నడిపించే నావిది ఆ వేరే దోస్తానందే మన్ను నిన్ను నడివత్తనండిన నీకు నాకు సరిహద్దులే ఊపిరన్నదే రాగం పాడిన ఈ తీరే మనలో మామ రేపటి నుండి మనకి ఎగ్జామ్స్ రా. ఎక్స్క్యూజ్ మీ సార్. క్లాస్కి ఎలాగూ టైంకి రావు, ఎగ్జామ్కి అయినా టైంకి రావాలి కదరా. టాపర్ టైం కన్నా ముందు వస్తాడు, యావరేజ్ స్టూడెంట్ టెన్షన్తో వస్తాడు, మరి నాలాంటి వాడు కరెక్ట్ టైమింగ్కి వస్తాడు. అదే మా బాస్ స్టైల్లో చెప్పాలంటే టైమింగ్కి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. నిన్ను మాత్రం ఎక్స్క్యూజ్ చేయనురా. నువ్వు నీ అవతారం నెత్తిగా పెన్నులేందిరా. ఈ త్రిమూర్తుల పెన్నులు సార్, ఒకటి బ్రహ్మదే, ఒకటి విష్ణుదే, ఒకటి శివుంది. యా పెన్ను రాయాలని అర్థం కాక 3 పెన్నులు తెచ్చుకోండి సార్. నీ పెన్నుతో రాయరా. తీసుకో. ఎగ్జామ్ రాయరా. 3లే సార్. ఎవడైనా పెన్ను లేదంటాడు, నువ్వేంట్రా 3 లేదంటావు? నేను ఆ టైప్ సార్. సరౌండింగ్స్ డౌన్ సైన్స్ రాపండి సార్, నేను రాస్తా. క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఉంది, ఆన్సర్ ఇక్కడ ఉంది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఈడి ఫెయిల్ అయ్యేదానికి ఆల్ ది బెస్ట్ ఒకటి తక్కువ. మనకే ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేనున్నా మామ, ఆల్ ద బెస్ట్. దరిద్రం ఆల్ ది బెస్ట్ చెప్తే ఎగ్జామ్ రాసినట్టే నీ. అమ్మా అమ్మా దుబ్బడా. అరే రేపు మన ఎగ్జామ్ లాస్ట్ డే కదా, అందరూ మన క్లాస్లో ట్రిప్కి ప్లాన్ చేశారు. మరి మనం ఎలా? ఊటీ వెళ్దామా? దానికి బదులు హైదరాబాద్ కోటిలో షాపింగ్ చేయడం మేలు. ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మొత్తం వదలరు. అరకకి వెళ్దామా? నీ కారులో అరకుకి వెళ్ళడం చాలా ఇరుకు. అద్భుతం, భయం, ఆశ్చర్యం ఈ 3 ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అడ్వెంచర్ చేద్దామా? అలాంటి చోటికి వెళ్తే జరిగేది అద్భుతం కాదు, అయ్యేది అదృశ్యం. పివి సింధు మెడల్ కొట్టినప్పటి నుంచి ఈ అమ్మాయిలకి అడ్వెంచర్లు ఎక్కువైపోయినాయి రోయ్. సో రేపు మార్నింగ్ అందరూ ఒక ఐడియాతో రండి, ఎక్కడికి వెళ్దామో రేపు డిసైడ్ అవుదాం. ఓకే. మేము న్యూస్ పేపర్లో ఒక ఏరియా గురించి చదివాము. ఎలా ఉంటుంది ఆ ఏరియా? అది ఎలా ఉంటుందంటే చాలా ఎత్తైన కొండలు, సూర్యుని కిరణాలు కూడా సరిగ్గా పడని ప్రదేశం, నీలంగా ఉండే ఆకాశం కూడా కనపడనంత గుబురైన పొదలు, చాలా దట్టమైన అడవి, అదే నల్లమల్ల ఫారెస్ట్. పక్కనే ఉన్న గ్రామంలో నివసించే ప్రజలు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. అందుకు కారణం వాళ్ళనొక భయం వెంటాడుతుంది. ఆ భయం పేరే భూతం అంటున్నారు చాలా మంది. కానీ నాకు ఆ భయం పేరే మనిషి అని అనిపిస్తుంది. అడవి సంపదను దోచుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మనిషి భయాన్ని పరిచయం చేసి దానికి భూతం అని పేరు పెట్టి ఉంటాడు. ఈ ఫారెస్ట్లో మిస్టరీని, దాని హిస్టరీని ఛేదించడమే మనం చేసే అడ్వెంచర్. సమాజం బాగుపడడం కోసం ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొనేవాడు సమర్థుడు. నేను సమర్థుణ్ణి. మరి మీరంతా రెడీనా?